అవర్ ఛానల్ దేవికా గారిపాటి. నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఈ రోజైతే మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఆల్రెడీ థంబ్నెయిల్ అది చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, నాన్ వెజ్ అండ్ సండే స్పెషల్ వ్లాగ్. అండ్ ఆ పందెం కోడి మాంసం వచ్చేసి మా బాబాయ్ పిన్ని వాళ్ళు ఇచ్చారండి. అండ్ మా తమ్ముడు తెచ్చాడు. చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ పందెం కోడి మాంసం ఆర్ నాటుకోడి మాంసం, కంట్రీ చికెన్? మీరు ఎప్పుడైనా ట్రై చేశారు లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి తప్పకుండా, సరేనా? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. అండ్ చాలా ఎమ్మీ అండ్ టేస్టీ రెసిపీ, మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఎవరైతే మన ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇన్ ఫ్యూచర్ సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి కూడా థ్యాంక్స్. అండ్ కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను ఏ వీడియోస్ పెట్టినా అవన్నీ మీకు ముందే నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి. అండ్ నా వీడియోస్ ఏమీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా? అండ్ ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. అండ్ 1/2 kg చికెన్ అయితే నేను ఈరోజు చేస్తున్నానండి. 1/2 kg నాటుకోడి కర్రీ అండ్ పందెం కోడి. మీకు ఎవరికైనా పందాలు అనేవి ఐడియా ఉన్నాయా? కోడి పందాలు అనేవి. అండ్ కోడి పందాలు లైక్ 2 వాటికి పెట్టినప్పుడు మా బాబాయ్ వాళ్ళు గెలిచారండి. సో వాళ్ళు మాకు పంపించారు. సో దాంతో నేను ఈరోజు కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంటే చాలా యమ్మీగా కూడా ఉంటుంది. అండ్ ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా, స్టార్ట్ చేసేద్దామా, సరేనా? ముందుగా మసాలా కోసం మనం ఈ ఐటమ్స్ తీసుకుందాం. వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకులు, అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు. సో ఇదంతా మసాలా కావాల్సిన ఐటమ్స్ అండి. అండ్ ఇక్కడ నేను అల్లం సెపరేట్గా కొంచెం దంచి పెట్టుకున్నాను. ఇది ఎందుకో మీకు చెప్తాను. చికెన్ అనేది చాలా బాగా త్వరగా ఉడుకుతుంది. అండ్ రిమైనింగ్ మసాలాని ఇలా పేస్ట్లా చేసి పెట్టుకున్నాను. అండ్ నేను ఇక్కడ 1/2 kg నాటుకోడి తీసుకున్నానండి. పందెం కోడి మీకు ఐడియా ఉంది కదా, కొస అంటారు. సో దీన్ని 1/2 kg తీసుకున్నాను. సో ఇది ఉడకడానికి టైం పడుతుంది. సో ఆ టైం పట్టడానికి మనం అల్లం యూజ్ చేస్తే త్వరగా అవుతుంది. అందుకని అల్లం అలా సెపరేట్గా పేస్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆనియన్స్, చిల్లీ, కరివేపాకు తీసుకున్నాను ఈ క్వాంటిటీలో. ప్యాన్ పెట్టి ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నేను ఇలాంటివి 6 వేసానండి. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుందాం. ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అవ్వాలంటే హాఫ్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇది మంచి టిప్, మీరు కూడా యూజ్ చేయండి. సో చూసారు కదా, ఇలా అయిన తర్వాత మనము సాల్ట్ యాడ్ చేద్దాం, ఇంకా త్వరగా మగ్గుతాయి. అండ్ మనం ఆ నాటుకోడి చికెన్ని బాగా ఫ్రెష్గా కడుక్కోవాలండి సాల్ట్ వాటర్తో అండ్ పసుపుతో కడుగున్న తర్వాత. సో ఇక్కడ మనము ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చికెన్ యాడ్ చేసేద్దాం. చికెన్ అనేది బాగా ఫ్రై అవ్వాలండి. ఒక 10 to 15 minutes అనేది టైం పడుతుంది ఈ చికెన్ అంతా బాగా కుక్ అవ్వడానికి. సో చికెన్ అనేది త్వరగా కుక్ అవ్వాలి, ఈవెన్గా కుక్ అవ్వాలంటే ఓన్లీ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోండి ముందు. నేను ఇది సెపరేట్గా దంచి పెట్టుకున్నాను, మసాలా కాకుండా. సో చూసారా, వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చింది మనకి. ఇలా ఈ విధంగా అయిన తర్వాత మనము పసుపు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ 2 tablespoons కారం యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ మీ క్వాంటిటీకి సరిపడా, మీ టేస్ట్ సరిపడా మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు.
సో దీన్ని ఈ పసుపు కారాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ప్రతి పీస్కి ఈవెన్గా పడుతుంది. సో చూసారా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ప్రతి పీస్కి. సో మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసేద్దాం. 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. సో ఈ విధంగా చూసారా మనకి. సో ఇలా యాడ్ చేసిన తర్వాత ఆయిల్ అనేది బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా కుక్ చేసిన తర్వాత అప్పుడు వాటర్ పోసుకోవాలి మనము. చూసారా సైడ్స్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే. సో నేను 1/2 లీటర్ వాటర్ పోస్తున్నానండి 1/2 లీటర్ పీసెస్కి. సో ఈ వాటర్ అంతా బాగా మరిగే వరకు మనం వెయిట్ చేద్దాం. అండ్ ఇన్ బిట్వీన్ లైక్ కర్రీ కుక్ అయ్యే వరకు మనము మాట్లాడుకుందాము. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేవి కూడా షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ప్రతి ఒక్కళ్ళు చూసే ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ చేయండి వీడియోని. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇంకా నా గురించి తెలుసుకోవాలన్నా అండ్ మా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలన్నా ఇలాంటి వీడియోస్ అన్నీ చాలా వస్తాయండి. ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ Q&A వ్లాగ్స్ కూడా మీకు వస్తాయి. సో తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ మీకు నాన్ వెజ్ ఇష్టమా, వెజ్ ఇష్టమా, ఇలాంటివన్నీ కూడా షేర్ చేసుకోండి. అండ్ నాకైతే చికెన్ అనేది చాలా ఇష్టం. నాన్ వెజ్లో వెజ్ అయితే అన్నీ తింటాను. అండ్ హోలీ, మీరందరూ హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు, సరేనా? అండ్ మనము ఈలోపు కుక్ అయ్యేలోపు మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో మనం చూసేద్దాం, సరేనా? అండ్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం ఇప్పుడు. సో చూసారా, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మనం పోసిన వాటర్ అంతా హాఫ్ వరకు కుక్ అయిపోయింది. సో చాలా టేస్టీగా యమ్మీగా వచ్చిందండి. మటన్ పాయ, మటన్ కర్రీలా వచ్చింది, నాటుకోడి కర్రీ. సో చూస్తున్నారు కదా, ఇక్కడ సూపర్గా ఈవెన్గా కుక్ అయిపోయింది. ఇలాంటి టైంలో మీరు కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకుంటే మనకి కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాంటి టైంలోనే యాడ్ చేసుకోవాలండి. సో నేను ఇక్కడ కట్ చేసి వేస్తున్నాను చిన్న చిన్న పీసెస్ కింద. అండ్ ఎవరైనా కరివేపాకు తినరు అంటే కరివేపాకుతో పాటుగా వేసేయకండి, ఆకు మొత్తం ఇలా కట్ చేసి పీసెస్ కింద యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. సో చూసారా, కర్రీ ఎప్పుడు అయిపోతుంది అనిపిస్తే చూసారా ఇక్కడ ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేస్తుంది. సో ఈ టైంలో కర్రీ అనేది మనకి అయిపోయినట్టే. సో ఈ కర్రీ అనేది ప్రతి కాంబినేషన్కి చాలా బాగుంటుందండి. అండ్ చాలా బాగా కుదిరింది, టేస్ట్ అయితే అదిరిపోయింది. అండ్ సండే మీరేం స్పెషల్స్ చేసుకుంటారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు ఇష్టమైన నాన్ వెజ్ కర్రీ, వెజ్ కర్రీ అనేది నాకు కామెంట్ చేయడం తప్పకుండా మర్చిపోకండి. సో ఇక్కడ చూసారా, ఎంతో రుచికరమైన నాటుకోడి కర్రీ, పందెం కోడి కర్రీ రెడీ అయిపోయింది, కంట్రీ చికెన్ కర్రీ. సో ఇట్స్ రెడీ టు ఈట్ అన్నమాట. చాలా బాగుంటుంది, చపాతీ, పూరి, జొన్న రొట్టె, రాగి సంకటి చాలా బాగుంటుందండి. రాగి సంకట్లోకి అయితే కొంచెం గ్రేవీ ఉంచుకోండి. సో ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది, మా మమ్మీ డాడీకి సూపర్గా నచ్చేసింది. రండి ఇంకా లాగించేద్దాం, అయిపోయింది కదా కర్రీ. చూసారా ఆ గ్రేవీ, ఆ కన్సిస్టెన్సీ, ఆ టెక్స్చర్ అదిరిపోయిందండి. చాలా బాగుంది, రైస్లోకి అయితే చాలా బాగుంది. వేడి వేడి రైస్లో కర్రీ వేసుకుంటే సూపర్ అదిరిపోయింది.
వీడియో అయితే చూసేసారు కదా, చాలా టేస్ట్గా యమ్మీగా డెలిషియస్గా కుదిరిందండి. టేస్ట్ అయితే అద్దరిపోయింది అండ్ కలర్ఫుల్గా కూడా వచ్చింది, చూసారు కదా. అండ్ పీస్ అయితే ఈవెన్గా కుక్ అయింది. మా మమ్మీకి డాడీకి చాలా బాగా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ పిన్ని, బాబాయ్ అండ్ సతీష్ ఫర్ సెండింగ్. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ అండి. అండ్ విలేజ్లో ఉండే వాళ్ళకి బాగా అలవాటు ఉంటుంది ఇలాంటి డిష్ అనేది. అండ్ మీకు ఎవరికైనా కోళ్ళు పెంచుకోవడము, వాటిని ప్రాసెస్ చేయడము, ఎగ్స్ ఇవన్నీ ఇలాంటి పెట్స్ అనేవి ఇష్టం ఉందా, అలాంటివన్నీ కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ చెప్పాను కదండి, మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు, టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. అండ్ ఇది ఓన్లీ రైస్లోకే కాదు, చపాతీ, పరోటా, లైక్ రాగి సంకటి, జొన్న రొట్టి, ప్రతి దాంట్లో కూడా చాలా బాగుంటుందండి. ఏ టిఫిన్లో వేసుకున్నా చాలా బాగుంటుంది. అండ్ రెసిపీ అయితే మంచి రెసిపీ అండి. అండ్ మీరు ఎలా చేసుకుంటారు, ఒకవేళ మీరు చేసుకున్నట్టయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కూడా చెప్పండి. అండ్ ఈ వ్లాగ్ అనేది మీకు చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.